నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటాం. అక్టోబర్ 4న వాహనమిత్ర సాయం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. నిరవధికంగా వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు. 6 అంశాలపై చర్చ. 23 బిల్లులు ఏకగ్రీవ ఆమోదం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ప్రజలు అవగాహన కలిగి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తలకు మనోధైర్యం. డిజిటల్ బుక్ కరపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. శోభాయమానంగా దసరా ఉత్సవాలు. పలు అలంకారాలతో దర్శనమిచ్చిన అమ్మవారు. అక్టోబర్ 4వ తేదీన రాష్ట్రంలోని 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అర్హులైన ప్రతి ఆటో క్యాబ్ డ్రైవర్ను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలు మేనిఫెస్టో హామీలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెండింగ్ చలానాలు, ఫిట్నెస్ పత్రాలు క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 1.34 లక్షల మంది రైతులకు రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించామని, అనేక పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని, ఆక్వా రైతులకు 990 కోట్లు రాయితీ ఇచ్చామని తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ను ప్రోత్సహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చాక 4.7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, చిన్న పొరపాటు కూడా జరగకుండా మెగా డిఎస్సీ నిర్వహించామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడం మా ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని సీఎం అన్నారు. ప్రతి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం పెట్టాలని, దీపావళి కానుకగా 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. 2029లోగా అందరికీ సొంతిళ్లు ఉండేలా చూస్తామని తెలిపారు. పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలనేదే మా లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది. అక్టోబర్ 2 ఉంది కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. 21వ డివిజన్లోని యాదవ్ బజార్లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవిల్మూడి రవీంద్ర, జీఎస్టీ జాయింట్ కమిషనర్ గీతామాధురి పాల్గొన్నారు. గతంలో 100 రకాల ట్యాక్సులు ఉండేవని, వాటిని ప్రధాని మోడీ ఒకే ట్యాక్స్ విధానంలోకి తెచ్చారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
8,000 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్న ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం అమలులో అవకతవకలు ఉండే అవకాశం ఉంటుందని, కొనుగోలుదారులు గత రేట్లు ఇప్పటి రేట్లను బేరీజు వేసుకుని కొనాలని సూచించారు. క్యాష్ పేమెంట్ తగ్గించి డిజిటల్ పేమెంట్ చేయాలని కోరారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఒక నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వివిధ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. మహిళలే ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్, అందుకే మహిళలతో ఈ ప్రోగ్రాం ప్రారంభించామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిఎంఎండ్హెచ్ఓ విజయలక్ష్మి, ఏసీ ఓబులేసు, డిప్యూటీ మేయర్ సజిల, గాదే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు ఎల్లవల అశోక్, ఈరింటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 100 రకాలు ఏ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారో తెలియదు, ఎందుకు కలెక్ట్ చేస్తారో తెలియదు, ఎట్లా కలెక్ట్ చేస్తారో తెలియదు. అలాంటి స్థితి నుంచి మొత్తం యూనివర్సల్గా ఒకే ట్యాక్స్ జిఎస్టీ కింద తీసుకొచ్చారు మొట్టమొదటిగా. తర్వాత అప్పట్లో చూస్తే ఎక్కువ పర్సంటేజ్ క్యాష్తో ట్రాన్సాక్షన్స్ అవేవి, డిజిటల్ పేమెంట్స్ తక్కువ ఉండేవి కాదు, తక్కువ ఉండేవి. 50% క్యాష్ ఉంటే 50% ట్యాక్స్ ఉండేది. దీంతో గవర్నమెంట్ శాలరీస్ పే చేయాలి, దేశానికి ఆదాయం కావాలి కాబట్టి జిఎస్టీ కొంచెం ఎక్కువ ఉండేది ట్యాక్స్. అయితే క్రమేణా డిజిటల్ పేమెంట్స్ పెరగడం, దేశానికి ఆదాయం పెరగడం వల్ల జిఎస్టీ కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. దీనితోటి ఈ బాధలు పేద మధ్యతరగతి వాళ్ళకి ఈ అభివృద్ధి ఫలాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున జిఎస్టీ మొత్తాన్ని కూడా బాగా తగ్గించారు. అయితే ఈ తగ్గించే విధానంలో రాష్ట్రాలు కొంత నష్టపోతాయి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 8,000 కోట్ల రూపాయలు తగ్గబోతోంది దీనివల్ల. అయితే హెల్త్ లో, ఎడ్యుకేషన్ సెక్టర్, అన్ని సెక్టార్స్ లో జిఎస్టీని తగ్గించడం జరిగింది. దాదాపు దీని వలన ఒక 8,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ ప్రజలకు ఆ బెనిఫిట్స్ మనము చేర్పించాలి అనే ఉద్దేశంతో ఆ సేవింగ్స్ ని కూడా ప్రజలకు ఇప్పుడు వస్తుంది. ఎంత అమౌంట్ సేవింగ్స్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అన్నది ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జీజీహెచ్ వద్ద నుండి బ్రాడీపేట, అరండల్పేట వరకు జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఆర్ఓబీ పనుల వలన ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి కావడానికి అవసరమగు చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓబీ పనులు 98 కోట్లతో 930 మీటర్ల పొడవున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పనులు సకాలంలో పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం త్వరితగతిన పరిష్కారం కావడానికి దోహదమవుతుందని చెప్పారు. రహదారులు, భవనాల శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ సి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్రాడీపేట వద్ద కొంత స్థలం క్లియర్ కావాల్సి ఉందని, అది పూర్తయితే నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ డిఈ డి చిన్నయ్య, ఏఈ వి సాయికృష్ణ, లక్ష్మీ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా విజయోత్సవ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. సూపర్ లీగ్ సిటీల్లో గుంటూరు కీలక స్థానం దక్కించుకున్న సందర్భంగా ప్రజారోగ్య సచివాలయ కార్యదర్శులు, కార్మికులను మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ విజయం సాధించామన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చేందుకు కార్పొరేషన్ ముందుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటి వద్దనే చెత్తను ఎరువుగా మార్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, కార్పొరేటర్లు పోతురాజు సమత, ఈరింటి వరప్రసాద్, మీరావళి, చిష్టి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఎవరికి తెలియజేయాలి? మీ దగ్గర ఉన్న శానిటరీ సెక్రటరీ తెలియజేయాలి.
శానిటరీ సెక్రటరీ దాన్ని పరిష్కారం చేయలేకపోతే శానిటరీ ఇన్స్పెక్టర్ తెలియజేయండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా మా దగ్గరికి రండి. ఇక్కడ మా ద్వారా కూడా జరగకపోతే అప్పుడు బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఫ్యామిలీలో ఉండాల్సిన డిసిప్లిన్. తప్ప ఒప్పు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ మీరు ఎవరో ఏదో చెప్పారని అది తప్పు ఒప్పు పక్కన పెట్టేసే కాసేపు ఎవరో ఏదో చెప్పారని అసలు ఎవరికి తెలియకుండా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వటాలు అవి కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు. మీకు ఏ కష్టం ఉన్నా సరే నేనుంటా ముందు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా అన్నసరిగా వేరే విధంగా మాట్లాడి వేరే విధంగా ఏదైనా ప్రలోభాలకు గురి చేసి లేకపోతే చీచా అనే మాటలు ఏమైనా ఉంటే నేనుంటా, మీ ముందు కూర్చుంటా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 8 రోజుల పాటు జరిగాయి. 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టామని, అన్ని బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని పేర్కొన్నారు. 3 బిల్లులు ఉపసంహరణ చేశామని స్పీకర్ వెల్లడించారు. అసెంబ్లీలో 6 అంశాలపై లఘు చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శాసనసభను నిరవధిక వాయిదా వేశామని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. సభ మొత్తం మీద 8 రోజుల పాటు సమావేశమైంది. ఈ 8 రోజుల్లో 45 గంటల 53 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 55 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారు. 3 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సభలో సమాధానాలు ఇచ్చారు. 71 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 1 స్వల్ప వ్యవధి ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడింది. మొత్తం 23 బిల్లులు సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. 3 బిల్లులు ఉపసంహరించబడ్డాయి. 6 లఘు చర్చ జరిగాయి. 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. 3 ప్రభుత్వ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. 1 అంశంపై మంత్రి ప్రకటన చేశారు. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 120 మంది ప్రసంగాలు చేశారు. 1 కమిటీ నివేదిక సభకు సమర్పించబడింది. 16వ శాసనసభ 4వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైందండి. నమస్కారం. విజయవాడ కనకదుర్గమ్మను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బాలకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ది, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్లా ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రీదేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయనీదేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి అందరూ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా
ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా. జనచైతన్య వేదిక హాల్లో జరిగిన చేయూత ఫౌండేషన్ ప్రారంభోత్సవ సభకు డాక్టర్ పివి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. డాక్టర్ పివి రమేష్ మాట్లాడుతూ 1990లో భారతదేశం చైనా తలసరి ఆదాయం చెరో $330 ఉండగా నేడు చైనా $14,800కు చేరగా భారతదేశం $2,600కే పరిమితమైందన్నారు. భారత సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి చేయూత ఫౌండేషన్ లాంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని, నైపుణ్యం గల విద్యను ప్రతిభ గల పేదలకు అందించాలని కోరారు. దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న గొప్ప మానవతావాది డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి చేయూత ఫౌండేషన్ ప్రారంభించి ప్రసంగించారు. నేటి విద్యా సంస్థలు నైపుణ్యాలను అందించకుండా డిగ్రీలను తయారు చేసి ఉత్పత్తి కేంద్రాలుగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మార్పు అనేది మన దేశాన్ని ఈరోజు ట్రంప్ గారు కొంత చిన్నచూపు చూస్తున్నారంటే దానికి కారణం మనం మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ని పూర్తిగా మనం రియలైజ్ చేయలేకపోవడానికి అంటే మనం 1990లో చైనా భారతదేశం రెండు కూడా ఇంచుమించు ఒకే లెవెల్లో ఉన్నాయి. పాపులేషన్లో వాళ్ళు కొంత ఎక్కువ ఉన్నారు, మన జనాభా కొంత తక్కువ ఉంది. కానీ ఆర్థికంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే అది $320 యావరేజ్లో ఉంది. ఈరోజు 90 నుంచి ఇప్పుడు 25కు వచ్చే 35 సంవత్సరాల్లో చైనా పర్ క్యాపిటల్ ఇన్కము $14,800, మనదేమో $2,600, $2,500. ఇంత పెద్ద వ్యత్యాసం. డిగ్రీని సంపాదించి ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి వాళ్ళు పెద్ద తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు. మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు డిగ్రీ వచ్చింది, కానీ ఆ డిగ్రీలు పనికిరాని డిగ్రీలు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళు గోల్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ పొలం పనులు చేసుకోవడానికి పొలం 10 ఎకరాలు 15 ఎకరాలు ఊళ్ళో ఉన్నా అది వదిలి ఇక్కడికి వచ్చి 12,000, 10,000, 15,000 కూడా ఉద్యోగం చేయడానికి రెడీ. కానీ అక్కడ పొలం అంతా వదిలేస్తున్నారు. ఇది చాలా దారుణం. ఆ పొలం చదువు అంటే ఒక డిగ్రీ కాదు, విజ్ఞానం మంచి ప్రవర్తన, మేనర్స్ ఉండాలి. దానికోసం చదువు అన్నారే కానీ చదువు అంటే పూర్తిగా ఉద్యోగం కోసం అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాగ్దాన్ జరిగింది. నటి శివాని నాగారావుతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొని గుండె సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె జబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయని కిమ్స్ సిక్రా హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ హరిత తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు. నటి శివాని నగారంతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయని డాక్టర్లు వివరించారు. చిన్న పరీక్షలతో ముందుగానే గుండె సమస్యలను గుర్తించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని చెప్పారు. ఈసీజీలో 100% మనం డిసీజ్ ఎక్స్క్లూడ్ చేయగలమా అంటే కాదు, పికప్ చేయగలుగుతాం. మనం మిస్ అవ్వకుండా అట్లీస్ట్ పికప్ చేయగలుగుతాం. 2 ఈసీజీలు తీస్తే వాటిలో కూడా ప్రాబ్లం లేదు అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి, అవి కూడా చూసుకొని మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చెకప్ చేయించుకోవటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని ఉంటుంది. అది మనం వితిన్ 1 hour to 3 hours మధ్యలో చేస్తేనే దానికి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 24 hours తర్వాత రీచ్ అయితే ఏ డాక్టర్ చేయగలిగింది ఏమీ ఉండదు. హార్ట్ మజిల్ అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వదు. కిమ్స్ సిక్రా హాస్పిటల్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు, వచ్చినందుకు చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఆల్.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పాంప్లెట్లను ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ ద్వారా నిరాదరణకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయడం జరుగుతుందని పరిశీలకులు పోతిన మహేష్ చెప్పారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అంబటి మురళి, వేమారెడ్డి, అన్నాబత్తిన శివకుమార్, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ వ్యవస్థ ఉన్నటువంటి ఒక మంచి పద్ధతులు నడపడానికి స్పీకర్ వ్యవస్థ. అదేంటంటే మీ వాళ్ళు అట్ట చేశారు ఎవరు చేశారు తప్పే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే గౌరవస్తులు కూర్చున్న ప్లేస్ అది. తమిళనారెడ్డి గారు అన్నారు, ఈ బోత్ లెజిస్లేటివ్ హౌసెస్ అన్ని కూడా రిక్రియేషన్ క్లబ్బుల్లాగా మారుతున్నాయి. ఏంటి విగ్గేంది, పెగ్గేంది, కళ్ళోడేంది, ఆ డ్రెస్ ఏంది, జేబులో చదువులు పెట్టుకోవడం ఏంది, సైకో కదా. దట్ ఇస్ పార్లమెంటరీ ఆర్ అన్పార్లమెంటరీ. వెంగమాంబ యూత్ ఆధ్వర్యంలో చతుర్థ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకంఠాయ నమః. అమా సకుటుంబానాం అన్యోన్యాం గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు రావటం విశేషమని ప్రధాన అర్చకులు మాధవ స్వామి వెల్లడించారు. ఈ రోజు భవానీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని చెప్పారు. సోమవారం మూలా నక్షత్రం కావటంతో ఆ రోజు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈరోజు శనివారం చాలా విశేషమైన రోజు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి సన్నిధిలో ఉన్న అమ్మని కూడా సేవించినట్లయితే పరిపూర్ణమైన అనుగ్రహం, అమ్మ యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అలాంటి అష్టైశ్వర్యాలను కూడా కలుగుతూ ఉంటారు. స్వామివారం రోజు మూలా నక్షత్రం కాబట్టి సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు, సకల విద్యల అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరుసటి రోజు మంగళవారం రోజున దుర్గా అష్టమి, దుర్గా అమ్మవారి యొక్క పూజా కైంకర్యం ఉంటుంది. విశేషమైనటువంటి రోజు కాబట్టి అందరూ కూడా చాలామంది వేదాంతర ఆ రోజున ఎక్కువ మంది కూర్చుంటున్నారు. ఇంకా ముత్తైదందరూ చెట్టు కూడా పనికి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దేవాపురం 5వ లైన్లో జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వీర మహిళ దివి అలవేలమ్మ మాట్లాడుతూ జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు శ్రీహరి కోలాట బృందంచే కోలాటాల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అక్టోబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధనాల రాధ, దివి పద్మ, తిరుపతమ్మ, సరోజ, కనతం, ధనలక్ష్మి, బర్మా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము దేవాపురం 5వ లైన్ నుంచి మహిళలందరం వీర మహిళలందరం కలిసి అమ్మవారి పూజ పెట్టుకున్నాము. ఇవాళ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి నవరాత్రులు జరుపుకుంటున్నాము. శ్రీహరి కోలాట బృందంతో వాళ్ళ కోలాటం జరుపుకుంటున్నాము. లేడీస్ అందరం కలిసి మాకెంతో ఉత్సాహంగా ఉంది. 5వ లైన్ అండి, మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ కోలాట మహోత్సవం జరుపుకుంటున్నాం అమ్మవారి మహాలక్ష్మి అవతారం సందర్భంగా. దేవాపురం 5వ లైన్ ఇంకా వారం రోజులు ఉంటుందండి అమ్మవారు. ఇలాగే భక్తులందరం చేరి ఉత్సవాలు చేసుకోవాలని మరీ కోరుతున్నాం. 4వ తారీఖు నిమజ్జనం ఉందండి. ఈ వారం రోజులు నిత్య పూజలు జరుగుతాయి. ఇక్కడ అందరం వీర మహిళలందరం కలిసి పెట్టుకున్నాము. అమ్మవారికి భక్తులందరం చేరి ఉత్సాహంగా పూజలు జరుపుకున్నాము. ఇవాళ శ్రీహరి కోలాట బృందం మేము ఇవాళ ఇక్కడ కోలాటం మా లోకాలిటీలో మేమే. కవి కోకిల, నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతి ఏపీ హైకోర్టు
ఎస్సీ, హెచ్సీ, బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత సమాజానికి తన సేవలందించినందుకు అడ్వకేట్ పప్పుల దేవదాస్ కి గుర్రం జాషువా పురస్కారంతో సన్మానించారు. ఈ సమావేశానికి కార్యక్రమ నిర్వాహకులు జంపని పాల్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ట్రెజరర్ దుర్గా ప్రసాద్, అడ్వకేట్ శామ్యూల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జొమాటో కార్మికుల మొదటి రోజు సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి ముత్యాలరావు మాట్లాడుతూ గత సమ్మె సందర్భంగా జొమాటో కార్మికులందరికీ సంవత్సరం మొత్తం 375 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని, పేఅవుట్ తగ్గించము అని, 3 ఆర్డర్లు స్లాబులు కొనసాగిస్తామని చెప్పి 45 రోజుల తర్వాత ఇన్సెంటివ్ను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి 175 రూపాయలకు తగ్గించారని, పేఅవుట్ కూడా తగ్గించడం, ఆర్డర్ స్లాబులు 3కు బదులు 2 మాత్రమే పెట్టారని, ఈ విధంగా కార్మికులు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత జూన్ నెలలో జొమాటో కార్మికుల 5 రోజుల సమ్మె సందర్భంగా జొమాటో కంపెనీ ప్రతినిధులు కార్మిక శాఖ అధికారుల వద్ద వచ్చి చర్చలు జరిపిన సందర్భంగా సంవత్సరం మొత్తం కార్మికులందరికీ 375 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దీంతో పాటు అప్పటికి ఉన్నటువంటి పేఅవుట్లు తగ్గించమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అప్పటికే కొనసాగుతున్నటువంటి 3 ఆర్డర్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్డర్ స్లాబ్లు 3ని కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా నెలన్నర తర్వాత గ్రాడ్యువల్గా మొత్తం ఇన్సెంటివ్లు, పేఅవుట్లు తగ్గించడం జరిగింది. స్లాబులు కూడా 3 స్లాబుల్ని 2 స్లాబులకి మార్చి కార్మికుల్ని ఇబ్బంది పెట్టే విధంగా విధానాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట నాయకులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. పేదలందరికీ ఉచితంగా వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వజ్రాల రాజశేఖర్ రెడ్డి, బి శ్రీనివాసరావు, కళ్లం వెంకటరమణారెడ్డి, కె శ్యామల, కాజావలి, సూరిబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శారదా కాలనీ 12వ లైన్లో 23వ శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహాలక్ష్మీదేవి కుంకుమ పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. 29న సరస్వతీదేవి పూజ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు అక్టోబర్ 4వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మహాలక్ష్మీదేవి కుంకుమ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. सहस्र सूर्य संयुक्त प्रकाशाय नमो नमः. ओम हैं श्रीं श्री रत्ना चिंतामणि पूज्यस्थाय नमो नमः. अनिवृत्ति गणरेड्डी गणराज नमो नमः. అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల పాల్గొన్నారు. లక్ష్మీపురంలో అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ ను డిప్యూటీ మేయర్ సజీలా ప్రారంభించారు. నగరంలో యువతకు ఉపయోగపడేలా మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్లచే ఈ క్లినిక్ ప్రారంభించిన నిర్వాహకులను ఆమె అభినందించారు. గుంటూరులో 105వ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వెల్ జే అన్నారు. దేశ విదేశాల్లో 100కు పైగా క్లినిక్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంచైజ్ పార్ట్నర్ గంజి భార్గవి, షౌకత్, క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ అడ్వాన్స్ గ్లో స్కిన్ అనే ఒక కాన్సెప్ట్తో గుంటూరు నగర ప్రజలకి అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క
ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించిన శ్రవణ్ గారికి, టీమ్స్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరియు 104 క్లినిక్స్తో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ప్రజల మన్ననను పొందుతున్నా. I'm very happy that Bhargavi ma'am and Anand sir is being partner with us. This is our third branch in AP and Telangana from them, and we have almost 19 branches in AP and Andhra, AP and Telangana, and we thank you everyone because we are just happy that very fast our growth is because of the customers and customers happiness. మాజీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ డిమాండ్ చేశారు. ఎవరు సైకోనో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. మీరు సైకో అంటున్నారు, మీరు పెద్ద సైకో, మీరు తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కావట్లేదు. బాలకృష్ణ గారు, బాలకృష్ణ చెప్తున్నాం, మేము కార్యకర్తలు చాలా సహనంతో ఉన్నాం. మేము ఏదో రోజు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఇది మైనార్టీ సెల్ తరఫున నేను చెప్తున్నాను. పాత గుంటూరు యాదవ్ బజార్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆర్వో నీటిని కానీ, మున్సిపల్ నీటిని కానీ మరగకాచి చల్లార్చి త్రాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ అస్తోష్ శ్రీవాస్తవ, డేమండ్ హెచ్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహాప్రస్థానం బొంగరాలబీడు అభివృద్ది కొరకు ఏలూరి సుబ్బారాయుడు ధర్మపత్ని చెన్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు 3 లక్షల రూపాయల చెక్కుని కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటాం. అక్టోబర్ 4న వాహనమిత్ర సాయం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టం. నిరవధికంగా వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు. 6 అంశాలపై చర్చ, 23 బిల్లులు ఏకగ్రీవ ఆమోదం. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ప్రజలు అవగాహన కలిగి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన కలెక్టర్ తమీం అన్సారియా. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తలకు మనోధైర్యం. డిజిటల్ బుక్ కరపత్రాలను ఆవిష్కరించిన వైసీపీ నేతలు. శోభాయమానంగా దసరా ఉత్సవాలు. పలు అలంకారాలతో దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.